మహబూబ్ నగర్ లో జనం అతిసార వ్యాధి బారిన పడుతున్నారు. కలుషిత నీటిని తాగి ప్రజలు ప్రాణాల మీదకి తెచ్చుకుంటున్నారు. అస్వస్థతకు గురై ఆసుపత్రుల పాలవుతున్నారు. మహబూబ్ నగర్ లో జనం అతిసారకు గురవుతున్నారు. కలుషిత నీటిని తాగి అనారోగ్యం పాలవుతున్నారు. మహబూబ్ నగర్ మున్సిపాలిటీ పరిధిలోని వీరన్నపేటలో జనం వాంతులు విరేచనాలతో అస్వస్థతకు గురవుతున్నారు. మిషన్ భగీరథ నీరు కలుషితం కావడంతో ఆ నీటిని తాగి చిన్నారులు, మహిళలు ఆసుపత్రుల పాలవుతున్నారు. ఎర్రమన్నుగుట్ట ఏరియాలో తాగునీరు దుర్గంధభరితంగా మారటం, నీటిలో పురుగులు ఉండటాన్ని స్థానికులు గమనించారు. ఓవైపు వర్షాలు కురవటం, తాగునీటి పైప్ లైన్లు లీకేజీ కావటంతో అవే నీటిని జనం తాగాల్సి వస్తోంది. మహబూబ్ నగర్ మున్సిపాలిటీ పరిధిలోని అన్ని కాలనీల్లో ఇదే సమస్య నెలకొంది. చాలా చోట్ల శానిటేషన్ కొరవడింది. తాగునీటి ట్యాంకులు, సంపులు అపరిశుభ్రంగా ఉండటం, అలాగే నీటి సరఫరా పైప్ లైన్లు లీకేజీ కావటం వల్ల అతిసారం ప్రబలుతోంది. అవే నీటిని జనం తాగటం వల్ల ఆసుపత్రుల్లో అతిసార రోగాల సంఖ్య పెరుగుతోంది. మహబూబ్ నగర్ జనరల్ ఆసుపత్రిలో రోజుకు 20 మంది అతిసార బారిన పడిన రోగులే ఉన్నారు. తీవ్ర అస్వస్థతకు గురై జనం నీరసించిపోతున్నారు. ఇక్కడ కంటామినేషన్ వాటర్ వల్ల వేరే డిఫరెంట్ ఏరియాస్ నుంచి పేషెంట్స్ వస్తున్నారు. వాళ్ళకి డిఫరెంట్ సిమ్టమ్స్ అన్నీ ఉన్న వల్ల మేము ఇక్కడ మంచిగా ట్రీట్మెంట్ చేస్తున్నాం. వాళ్ళకి అన్ని ఇన్వెస్టిగేషన్స్, ఇంకా ఏ మెడికేషన్స్ అన్నీ వాళ్ళ అవసరంని బట్టి మేము ట్రీట్మెంట్ చేస్తున్నాం. ఇక్కడ బాయిల్ వాటర్ తీసుకోవాలి, ఇంకా ఫుడ్ అన్నీ కవర్ చేసి పెట్టాలి. హౌస్ ఫ్లైస్, మస్కిటోస్ దాన్ని మనం రాకుండా చూసుకోవాలి. ఇంకా సరౌండింగ్స్ అన్నీ నీట్గా క్లీన్గా పెట్టుకోవాలి. ఇప్పుడైతే ప్రస్తుతానికి 20 కేసెస్ నిన్న వరకు వచ్చినాయి. అంతా నార్మలే ఉన్నాయి, ఏమంతా సీరియస్గా లేదు పేషెంట్స్. సో వాళ్ళని మంచిగా చూసుకుంటున్నాం మేము. లోకల్లో కొంతమంది రామన్పాడు వాటర్ తాగడం వల్ల వాటర్ కంటామినేట్ అయిపోయి కొంతమందికి జీఈ కేసులు వస్తున్నాయి. వాళ్ళకు ఇంట్లో ఉన్నప్పుడే వాటర్ను కాచి చల్లార్చి తాగడం వల్ల కొంచెం ఈ అంటువ్యాధులు రాకుండా ఉంటుంది. ఎందుకంటే ఎక్కువ దోమలు, ఈగలు తిరిగే ప్రాంతం కాబట్టి ఇంట్లో కూడా జాగ్రత్తగా ఉండాలి. ఇప్పుడు మా దగ్గర ఉన్న పేషెంట్ అందరికీ సరిపడిన ట్రీట్మెంట్తో పాటు టాబ్లెట్స్, భోజనాలు, వాళ్ళకి డైట్ అన్నీ అందిస్తున్నాము. వాళ్ళకి ఏ ప్రాబ్లమ్స్ లేదు. ఇక్కడ వచ్చిన వాళ్ళు ఎవరు కూడా ఇబ్బంది పడకుండా డిశ్చార్జ్ చేసి వెళ్ళిపోతున్నారు. కేసులు ఇప్పుడు ఈ సీజనల్ ప్రాబ్లం కాబట్టి కేసులు ఎక్కువగా వస్తున్నాయి. ఆ కేసులు వచ్చిన వాటిని కూడా వాళ్ళకి మోటివేషన్ చేసి మెడిసిన్ ఇస్తూ ట్రీట్మెంట్ చేసి పంపిస్తాం. వర్షాకాలంలో మున్సిపల్ అధికారులు, సిబ్బంది వార్డుల్లో పర్యటించడం లేదు. దోమల నివారణ, మురుగునీటి తొలగింపు, పారిశుద్ధ కార్యక్రమాలు చేపట్టడం లేదు. ఫాగింగ్ నిర్వహించడం లేదు. దీంతో డెంగ్యూ, విష జ్వరాలతో జనం ఆసుపత్రుల పాలవుతున్నారు. దోమల నివారణ కోసం గాంబూషియా చేపలు వదిలేవారు. హైపోక్లోరైడ్ పౌడర్ ద్రావణం పిచికారీ చేయటం లాంటివి కానరావటం లేదు. మహబూబ్ నగర్ మున్సిపాలిటీ పరిధిలో ఇటీవల డ్రై డే పేరిట వారంలో ఒకరోజు ఒక్కో కాలనీలో పారిశుద్ధ్య కార్యక్రమాల పేరిట కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఇది నామమాత్రంగా నిర్వహిస్తున్నారు. కాలనీల్లో ఇళ్ల మధ్య నీళ్లు నిలుస్తున్నా, పైప్ లైన్లు లీకేజీ అవుతున్నా పట్టించుకోవటం లేదు. ప్రచార ఆర్భాటాలకు తప్ప మున్సిపాలిటీ శానిటేషన్ పై ఫోకస్ లేకుండా పోయిందని ఆరోపణలు జోరుగా వినిపిస్తున్నాయి. దోమలు స్ప్రెడ్ అయ్యి జనం రోగాల బారిన పడకుండా మున్సిపాలిటీ సిబ్బంది చర్యలు చేపట్టాలని కోరుతున్నారు.